హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో మనం ప్రస్తుతం వచ్చేసి కోరుట్లలోని నారాజ్ కలర్స్ లో ఉన్నాం. సో ఇకనైతే ఒక రుద్ర గణపతి అయితే వేస్తారు. హైలైట్ అంటే హైలైట్ ఉంది. సో ఒకసారి చూద్దాం రండి. సో అట్లానే ఫుల్ వీడియో చేసేద్దాం. సో ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కొన్ని గణపతులు. సో ఫస్ట్ గణపతి వచ్చేసి సో ఇది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది గణపతి. సో ఇది వచ్చేసి 8 to 9 feet ఉంటుంది. సో కళ్ళు గీస్తున్నట్టు. సో ఇంకా కంప్లీట్ కాలే, కంప్లీట్ అయితే కిరాక్ కొడుతుంది. సో వచ్చేసి కలరింగ్ అయిపోయినాయి. ఇక్కడ సైడ్ వస్తే ఇటు గణపతులు హైలైట్ ఉన్నాయి. సో కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి దాదాపు 8 to 9 feet ఉంటాయి. ఇది వచ్చేసి శిల్ప కలర్, కిర్రాక్ ఉంది. సో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోలే వర్క్. సో ఇవి వచ్చేసి కలర్ గణపతులు. ఇంకా బ్యాక్ వచ్చేసి శివయ్య అవతారం లింక్ ఉన్నాయి. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలే. సో వర్క్ కంప్లీట్ అయితే ఇంకా హైలైట్ కొడతాయి గణపతులు. ఇవన్నీ అవే మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అవే. సో ఇంకా అందులో కోతి ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి చూద్దాం. ఈ గణపతి వచ్చేసి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలు ఉంది, కలరింగ్ కాకముందు. సో కలరింగ్ అయినాకనైతే ఇట్లున్నాయి. సో ఒకసారి అన్ని చూసేద్దాం. ఈ గణపతి వచ్చేసి అభిషేకం, లింగంకి అభిషేకం చేస్తున్నట్టుంది. ఇటు వచ్చేసి ఎలుక, ఇటు ఎలుక. సో అట్లానే ఇక్కడ కూడా. సో ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ అభిషేకం చేస్తున్నట్టు. ఇటు శూలం, అటు శూలం. గణపతులు మాత్రం హైలైట్ ఉన్నాయి. ఇది వచ్చేసి సో ఇప్పుడు కవర్ కప్పుతుర్రు. ఈ గణపతి కూడా హైలైట్ ఉంది. సో రియలిస్టిక్గా శిల్ప చెక్కినట్టు మస్తు ఉంది గణపతి. సో ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ వరకు 5 ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ సైడ్ వస్తే ఈ గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. మన ఇది ఏనుగు టైప్లా రియలిస్టిక్గా. సో ఇటు వచ్చేసి గుడ్డలు పట్టుకుంది, సింహాసనం మీద కూర్చున్నట్టు. సో బ్యాగ్ కూడా వచ్చినాయి, బ్యాగ్ గుడ్డలు వచ్చినాయి. సో ఆర్ట్స్ గణపతి మాత్రం కిర్రాకుంది. సో చూసుకోవచ్చు మీరు. అక్కడ వచ్చేసి మన శివుడు టైప్లా, శివుడు జ్ఞానం చేస్తున్నట్టు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు 4 పీసులు. సో ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి హైలైట్ ఉంది. సో చూసుకోవచ్చు, బొజ్జ గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది. సో మీద వచ్చేసి పట్కా ఇట్టుకున్నది, కిరాకున్నాయి గణపతులు. సో ఇంక ఇవి పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలే. పెయింట్ అయితే ఇంకా హైలైట్ కొడతాయి ఇవి. ఇక్కడ సైడ్ వచ్చేసి ఇది అంశాల మీది. ఇది వచ్చేసి అంశాల మీది 5 అంశాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సూర్యుడు. సో సేమ్ టు సేమ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం సేమ్ పీసెస్. సో ఇది హైలైట్ గణపతి అంటే దున్నుతున్నట్టు నాగలితోని. వచ్చేసి 2 ఎద్దులు నాగలి దున్నుతున్నట్టుంది గణపతి. సో పట్కా ఇట్టుకున్నది. ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి జిమ్మల మీది. సో ఇక్కడ నుంచి పడితే అక్కడ వరకు సేమ్ టు సేమ్ జిమ్మల మీద కూర్చున్న గణపతి. సో కూర్చునే స్టైల్ కూడా డిఫరెంట్ ఉంది, చూసారు కదా. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సూర్యుడు టైపు గ్రీన్ కలర్లో వచ్చింది. సో ఇక్కడ సైడ్ వస్తే అన్ని చిన్న గణపతులు ఉన్నాయి. ఇటు వచ్చేసి ఎలుక, ఇటు కూడా ఎలుక. ఇవన్నీ చిన్న గణపతులు, ఇక చిన్న గణపతులు ఇవి. 4 to 5 feet అట్లా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చిన్న గణపతులు. సో ఇప్పుడు కన్నప్ప గణపతి అయితే చూసేద్దాం. సో రుద్ర గణపతి. సో ఇది వచ్చేసి ఫోటో చూసుకోవచ్చు మీరు. రుద్ర. ఇది వచ్చేసి కన్నప్ప, ప్రభాస్. సో గణపతి వచ్చేసి ఇది. ఈ గణపతి వచ్చేసి 11 feet. సో అన్ననైతే చెప్పిండు 11 feet అట, 11. ఇక్కడ వచ్చేసి ఎలుక, ఇది వచ్చేసి లింగం. గణపతి మాత్రం హైలైట్ ఉంది. సో ఫినిషింగ్ వర్క్ అయిపోయినాక సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో గణపతి అయితే హైలైట్ ఉంది.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒకటే పీసు. సో ఒకటే తయారు చేస్తారు. సో తెలుసు కదా నారాజు కలర్స్ కొరుట్ల. సో జెల్ అయితే విజిట్ చేసి ఇర్రి. సో వచ్చేసి ఒకటే పీస్ ఉంది.